రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మానగూడ గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు సిపిఎం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ధర్మానగూడ గ్రామ ప్రధాన కార్యదర్శి జక్కుల ఆనంద్ తన పార్టీకి రాజీనామా చేసి సిపిఎంలో చేరారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముక్కెరి మధు, ముక్కెరి యాదయ్య, ముక్కెరి నరసింహ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి నేల పెద్ద నరసింహ తదితరులు సిపిఎంలో చేరారు. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ ప్రజా పోరాట రథసారథి అయిన సిపిఎం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సిపిఎం పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. సిపిఎంలో చేరిన జక్కుల ఆనంద్, ముక్కెరి మధు, యాదయ్, నరసింహ, నేల నరసింహ కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా సిపిఎం పార్టీ అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టాలు వచ్చినప్పుడు సిపిఎం పార్టీ ముందుంటుందని తెలిపారు. జక్కుల ఆనంద్ తండ్రి జక్కుల కృష్ణయ్య గొప్ప పోరాట నాయకుడని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మానగూడ గ్రామం నుండి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఆ గ్రామం యొక్క సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పార్టీలోకి ఈరోజు వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికైనా ఈరోజు సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి పోరాటాలు, ఉద్యమాలు చాలా ఈరోజు సమాజం కోసం, అదే రకంగా అట్టడుగు వర్గాల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి దఫాలుగా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఎన్నో రకాలుగా త్యాగాలు, పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ రకమైనటువంటి పార్టీలకి ఆహ్వానించి ఇక్కడ వచ్చినటువంటి ప్రధానంగా కీలక పాత్ర పోషించినటువంటి కుటుంబాలు, ఆ రకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు తిరిగి మళ్ళీ సిపిఎం పార్టీలో చేరి కావడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం. ఏదేమైనప్పటికైనా రాబోయేటువంటి కాలంలో తమ బాధ్యత గుర్తెరిగి ఆ రకమైనటువంటి పోరాటాలు కలిసి రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మిగతా ఇంకా ఇతర సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నా పేరు వాలపల్లి నరసింహ, సిపిఎం పార్టీ యాచరం మండలం కార్యదర్శి. ఈరోజు ఇబ్రహీంపట్నం పార్టీ ఆఫీస్లో గవర్నమెంట్ పాఠశాల స్మారక కేంద్రంలో ధర్మానగూడ గ్రామానికి ఉన్నటువంటి సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గతంలో చిన్న అనివార్య కారణం వల్ల మా పార్టీలో ఉన్నటువంటి కామ్రేడ్స్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ ఈరోజు తిరిగి సొంత పూర్తికి చేయడం జరిగింది. వారందరికీ సిపిఎం పార్టీ యాచరం మండలాల కమిటీ నుండి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం. వారందరికీ ముందుగా పార్టీ నుండి శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా సరే ధర్మానగూడ గ్రామం అంటే సిపిఎం పార్టీకి కంచుకోవడం లాంటిది. ధర్మానగూడ గ్రామం అంటే పోరాటాలకు వెలుగుతున్నటువంటి గ్రామం. ధర్మానగూడ గ్రామం అంటే పోరాటం తెలియని కుటుంబం లేదు. ధర్మానగూడ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఖచ్చితంగా మేమంతా నిలబెట్టుకోవడం కోసం కంకణబద్దులై పనిచేస్తామని మళ్ళీ పార్టీలోకి వచ్చినటువంటి ఆనంద్ కానీ, మధు కానీ, నరసింహన్న కానీ, యాదన్న కానీ వీళ్ళందరికీ పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇక ఈ కార్యక్రమంలో చేరుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా చివరకు బూర్జువా పార్టీలు ముఖ్యం కాదు. కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన కొట్లాడే పార్టీ సిపిఎం పార్టీ. కాబట్టి ఈ ప్రాంతంలో కామెడీ మైకు, పాషా, నహారి, కృష్ణమూర్తి లాంటి వాళ్ళ ఆశయాలు భుజాన్ని ఎత్తుకొని పోయినటువంటి జెండా ఎర్ర జెండాను వాళ్ళ తాతలు కానీ, వాళ్ళ తండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గతంలో పార్టీ అగ్రభాగాన ఈ జెండాను మోసి నెట్టినటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబాలది. ధర్మానగూడ గ్రామంలో గతంలో సిపిఎం పార్టీలో ఉండి బూర్జో పార్టీలైన టీఆర్ఎస్ అనేక ప్రలోభాలకు గురి చేసి మీకు అవిస్తాం అని చెప్పేసి సిపిఎం పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంగానే ఆ రోజు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో పోవడం జరిగింది. టీఆర్ఎస్లో పోయిన తర్వాత టీఆర్ఎస్ కథ ఏందో వీళ్ళందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ కాదు, ఈ గ్రామానికి కానీ, ఈ మండలానికి కానీ, జిల్లాకు కానీ
మొత్తం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మొత్తం సిపిఎం పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు, సిపిఎం పార్టీ అండా అని చెప్పేసి ఈరోజు మాతృభూమిలోకి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది, ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉంది. భవిష్యత్తులో సిపిఎం పార్టీని బలోపేతం చేయడం కోసం అందరూ కూడా కృత నిశ్చయంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఇంకా అనేక మంది సిపిఎం పార్టీ వైపు రావడం కోసం ప్రయత్నం చేస్తారు. ఒక గ్రామం ఈరోజు ధర్మనగూడెం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు మండలం మొత్తం, నియోజకవర్గం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో సిపిఎం పార్టీ వైపు రావడం కోసం, అనేక పార్టీల నుంచి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ బలోపేతం కోసం అందరూ కూడా